ఏంట్రా నేనొచ్చానని భయపడి ఇంటితో సహా మాయమైందా? రే చూసావా నేనంటే ఎంత భయమో. కర్మ. ఇల్లు ఇల్లు ఇటువైపు. ఈ లోపు ఇంటిని ఇటు షిఫ్ట్ చేసేసారా వీళ్ళు? చెప్తా. ఎటు షిఫ్ట్ చేసినా ఈ రోజు మాత్రం నా దగ్గర నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. వెళ్దాం బాసు. ఎవరైనా లేచారంటే మొత్తం గబ్బైపోతుంది. ఈరోజు తేల్చేయాల్సిందే. ఏ మధు, మధు. బస్సు బస్సు అరవకు బాసు. అర్చారంటే మొత్తం ఫ్యామిలీ లేచేస్తారు. లేని నాకేమన్నా భయమా? బాసు మీరు మేడంతో తెచ్చుకోవాలనుకున్నారు, ఫ్యామిలీతో కాదు కదా. కరెక్టేరా. పాపం మావయ్య మంచోడు. మేడంకి పొగరు ఎక్కువైంది. దించుతా ఈ రోజు మొత్తం దించుతా. దించుతా. దించుతాను మీరు గెటెక్కుతున్నారు బాసు. మరి వెళ్ళాలి కదరా, అవతలికి దూకాలి కదా. బస్సు వద్దు బస్సు. బస్సు 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 వద్దు బస్సు. వెళ్ళిపోతాం బస్సు. రైట్. నోరు మూసుకుని రారా. ఓగకు. నన్ను పట్టుకుని సరిగ్గా నడు. ఈయన ఊగుతూ నన్ను ఊగొద్దంటాడు. ఏంట్రా? ఏం లేదు, నేను ఊగకుండా మిమ్మల్ని పట్టుకుంటాగా. రేయ్, మీ మేడం గది ఇటువైపు ఉంటుంది. అక్కడ పడుకొని ఉంటుంది. అక్కడ ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీలో నుంచి వెళ్ళి చెప్తా తన సంగతి. బస్సు వద్దు బస్సు. బస్సు బస్సు రా. వెళ్ళిపోదాం బస్సు. వద్దు బస్సు. పద. రే నువ్వెందుకు ఊగుతున్నావురా? వెళ్ళిపోదాం బస్సు. రే ఇవాళ తన అంతు చూడాల్సిందేరా. బస్సు ఎవరైనా లేస్తే బాగోదు. నా మాట విను. రే నువ్వు రారా. రా. వద్దు బస్సు. చూసావారా, నా మనశ్శాంతి మొత్తం పోగొట్టి నా నిద్ర చెడగొట్టి తను మాత్రం ఎలా హ్యాపీగా పడుకునుందో చెప్తా తన సంగతి. రే ఆ మెట్ల కింద ఒక గోనె సంచి, ఒక పాత చాప, ఒక చీపురు, ఒక బూజుకర్ర ఇవన్నీ ఉన్నాయా? బస్సు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పనులన్నీ మీరే చేస్తుంటారా? రే గమనిస్తూ ఉంటారా. ఆ బూజుకర్ర అందుకురా చెప్తా. బస్సు ఇప్పుడు రాత్రులు బూజు దులపడం అవసరం అంటారా? రే ఇంటి బూజు దులపడానికి కాదురా, మీ మేడం బూజు దులపడానికి. వెళ్ళి తీసుకురా. వద్దు బస్సు. తీసుకొచ్చి చెప్తా. ఇప్పుడు రాత్రిపూట బూజు దులపడం అవసరం అంటారా? రే ఇంటి బూజు దులపడానికి కాదురా, మీ మేడం బూజు దులపడానికి. తీసుకొచ్చి చెప్తా. బస్ బస్సు నీ కాళ్ళు పట్టుకుంటారు. రే నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏం పట్టుకున్నా ఇవాళ తగ్గే ప్రసక్తే లేదు. మీ మేడమో నేను తేల్చేయాల్సిందే. వెళ్ళి తీసుకురా. వెళ్ళు. బస్సు వద్దు బస్సు. రే వెళ్ళరా. బస్సు నిద్రపోతున్నావా? బయటికి రా. బయటికి రా.
హే, ఏంటి పిచ్చి విషయాలు? పిచ్చి వేషాలేంటే పిచ్చి వేషాలు? నువ్వు నన్ను అవమానిస్తావా? భర్త నన్ను కూడా మర్యాద ఇవ్వవా? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు ఆ? ఛీ! తాగొచ్చారా మీరు? ఏయ్! ఎవరిని చూసి తాగేవని అడుగుతున్నావు? అసలు నా మొహం చూసావా? పాలు తాగే మొహమే ఇది. నన్ను పట్టుకుని తాగానంటావా? ఆ? నాలుగు కోసేస్తాను నన్ను తాగుపోతున్నావంటే. పీక పిసికి చంపేస్తా. ఈ లక్షణాలు కూడా ఉన్నాయా? పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. నేను కనుక ఇంటర్ అయితే బాస్కి నేనే తాగించాలని మేడం నన్ను ఉత్త కొట్టేస్తారు. భగవంతుడా, వాళ్ళు కొట్టుకు చావని. నా కుదర బాబు ఈ గొడవ. ఏ అరుస్తున్నావా? ఏమనుకుంటున్నావు నా గురించి? నీ ఇష్టానికి మాట్లాడుతున్నావా? నువ్వేం పెద్ద ఇదనుకుంటున్నావా లేకపోతే అదనుకుంటున్నావా? నేను ఎదవననుకుంటున్నావా? ఏయ్, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి ఫస్ట్. ఏయ్ వెళ్ళంటే వెళ్ళు. పద, మొగుడిని వదిలేసి పుట్టింట్లో ఉంటావా? అంతా నీ ఇష్టం అయిపోయిందా? పద, ఏయ్, ఇంటికి వెళ్దాం పద. ఏమండి? ఆ! అయ్యో, ఇలా తాగొచ్చారేంటి? బయట తీసుకెళ్లి పడేయలేను, లోపల ఉంచలేను. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి? ఏం చేయాలి? ఏం తాగి సచ్చారో ఏంటో.
నానా నందు, నందు, నాన్న నందు, నాన్న నందు, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు నందు? థ్యాంక్ యూ. ఇదేంటిది చల్లగా అయిపోయింది? పొద్దు పొద్దునే కోల్డ్ కాఫీయా? అబ్బా, ఈ కాఫీ నందు కోసం తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేటప్పటికి చల్లారిపోయింది. ఏ వాడు వద్దనేసాడా ఈ కాఫీ? వద్దనడానికైనా మనిషి ఉండాలి కదా గదిలో. గదిలో కనబడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నీ కొడుకేమైనా ఇంకా ఎల్కేజీ చదువుతున్న చంటి పిల్లాడు అనుకుంటున్నావా? కనపడట్లేదని అంత కంగారు పడుతున్నావు? వాడు గదిలో కనపడట్లేదు అంతే కదా? లేదండి, ఇంత పొద్దు పొద్దున్నే ఇంట్లో లేడంటే ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? వాకింగ్కి వెళ్ళుంటాడు అనుకోవాలి. గత 3 రోజులుగా వాకింగ్కి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. మనిషే అదోలా ఉంటున్నాడు. పైగా రెగ్యులర్గా వాకింగ్కి వెళ్లే టైం కూడా ఇది కాదు. ప్రతిరోజు ఒకేలా ఉంటారా ఏంటి? భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అలవాటు పడ్డ ప్రాణం. భార్య మొహం చూడకపోయేసరికి మనోడికి సరిగా నిద్ర పట్టుండదు. అందుకే త్వరగా మెలకు వచ్చేసుంటుంది. బోర్ కొట్టి అర్లీగా బయలుదేరి వెళ్ళిపోయి ఉంటాడు. దీనికి ఎందుకింత కంగారు? ఇదిగో ఈ కోల్డ్ కాఫీని నువ్వే తాగి. మధు, మధు, లే, ఏంటి ఇక్కడికొచ్చి పడుకున్నావు? ఏంటి అలా బిత్తరపోయి చూస్తున్నావేంటి? ఏమైంది? ఇక్కడ పడుకున్నావేంటి? నిద్రలో ఉంటే నువ్వు గల్లు నార్చేసరికి బెదిరిపోయా. రాత్రి గదిలో బాగా ఉక్కపోతగా ఉంటే కాసేపు ఇక్కడ పడుకుందామని వచ్చి పడుకున్నాను. నిద్ర పట్టేసింది. సరే నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకొచ్చే. పెట్టమ్మా, వెళ్ళు. లేవండి, లెగ్గండి. అయ్యయ్యో, మంచం కింద దూరేవేంటే? ఇక్కడేం చేస్తున్నావు? అబ్బా, రాత్రి బాగా ఉక్కపోతగా ఉంటే ఇక్కడ మంచం వేసుకుని పడుకున్నాను లేవే. వెళ్ళు, వెళ్ళి మొహం కడుక్కోపో. నాకు చెప్పొచ్చావులే గాని ముందు నువ్వు వెళ్ళి మొహం కడుక్కోపో. ఆ దిండు దుప్పటి. అరే, నేను తీస్తానులే. తీస్తానులే, కాస్త బద్ధకంగా ఉంది. 5 నిమిషాలు అలా పడుకోనివ్వు. 5 నిమిషాలు లేవు, ఏం లేవు. పో మొహం కడుక్కోపో, లే. అబ్బా, నువ్వు వెళ్ళవే. వెళ్ళు, వెళ్ళు. నువ్వు వెళ్ళి మొహం కడుక్కోపోవే. వెళ్ళు. అబ్బా, ఏం తాగి సచ్చాడో. ఈ అలవాట్లు కూడా వచ్చేసాయి. ఇంకా ముద్దు నిద్రపోతున్నారు. ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి తప్పించడం? ఏమా, నిద్ర లేచావా? ఆనా, ఇప్పుడే లేచాను. ఇందాక వాకింగ్ వెళ్ళేటప్పుడు చూశాను. ఏంటమ్మా ఇక్కడికి వచ్చి పడుకున్నావు? అబ్బా, ప్రతి ఒక్కళ్ళకి ఇదే సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను. అదే నానా, ఏం లేదు నానా. రూమ్ లో ఒక్కపోతగా ఉంది.
అందుకే ఇక్కడ కాసేపు మంచి వేసుకొని పడుకున్నా. అలాగే నిద్ర పట్టేసింది. అవునా, అల్లుడి గారితో కలిసి ఏసీలో పడుకొని అలవాటు పడిపోయి ఉన్నట్టున్నావు. ఇప్పుడు ఏసీ లేని ఇంట్లో పడుకోవడం ఇబ్బంది అయిపోతుంది నీకు. ఇక నువ్వు బయలుదేరి అత్తారింటికి వెళ్ళమ్మా. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. నానా, పొద్దు పొద్దునే ఎందుకు ఇవన్నీ? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి స్నానం చేయండి. అలాగే చేస్తాను కానీ నువ్వు ముందు వెళ్ళి మొహం కడుక్కో, కాఫీ తాగి అక్కర్లేపో. నేను మంచం అది తీస్తాను. నానా, మీకెందుకు ఇబ్బంది? దుప్పట్లు అవి మడత పెట్టాలి. అవన్నీ మీకు అవ్వలే గాని నేను చేసి పెడతాను. మీరు వెళ్ళండి ముందు. ఏంటమ్మా, ఏంటి కంగారుగా ఉన్నావు? ఏం లేదు నాన్న, పొద్దునే నిద్ర పట్టింది. మంచి నిద్రలో ఉంటే ఇందాకే అమ్మ గబుక్కున అరిచి నిద్ర లేపింది. అప్పటి నుంచే అదోలా ఉంది. మీరు వెళ్ళండి. అవునా, నిద్రలో ఉండేవాళ్ళని అలా అరిచి లేపకూడదని దానికి తెలీదు. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. అలాగే నాన్న, వెళ్ళండి. లేవండి. కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారేంటి? అయ్యో, ఇప్పుడు ఈ మనిషిని వీళ్ళు చూడకముందే బయటికి పంపించడం ఎలా దేవుడా? మధు, అమ్మా, మంచం కింద ఏం చేస్తున్నావే? వస్తున్నా. నీకు కనబడకుండా మంచం కింద పడుకొని కాసేపు నిద్రపోదాం అనుకున్నా, దొరికిపోయాను. పిచ్చి వేషాలు వేస్తున్నావా? బ్రష్ చేయకుండా కాఫీ అలవాటు నీకు. మీ నాన్న ఎంత చెప్పినా నువ్వు మారవు. పట్టుకో, నేను ఈ దుప్పట్లు తీస్తాను. వద్దు. ఏంటే, ఏమైంది? ఒక 5 నిమిషాలు పడుకుంటాను, ఇప్పుడే తీయొద్దు. ఏయ్, లేచి రూమ్లోకి వెళ్ళి పడుకో. నట్టింట్లో ఏంటిది? అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు వెళ్ళు. ఏంటి ఇది అంత విచిత్రంగా ఉంది? వెళ్ళమ్మా. తీసుకో. ఎలారా భగవంతుడా, తీవండి బాబు. ఏమిటి పొద్దున్నే ఆలోచనలో పడ్డావు? ఏం లేదమ్మా, నందు గురించే. ఏమంటున్నాడు? వాడి ఇంట్లో కనబడ్డం లేదు. పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళిపోయినట్టున్నాడు. అసలు వాడి ఇన్నేళ్లలో ప్రతి విషయంలోనూ టైంని మాత్రం కరెక్ట్గా కీపప్ చేస్తాడు. పలానా టైంకి నిద్ర లేవాలి, పలానా టైంకి వాకింగ్కి వెళ్ళాలి, పలానా టైంకి ఆఫీస్కి వెళ్ళాలి అని టంచన్గా అదే టైంకి చేసేవాడు. ఇప్పుడు ఈ పిల్ల ఆలోచనల్లో పడి వేళాపాళా లేకుండా ఎటెటో వెళ్తున్నాడమ్మా. అసలు వాడు ఏం చేస్తున్నాడో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఏ పిచ్చిదానా, నీకు రాను రాను అసలు బుర్ర పనిచేయకుండా పోతుంది. వాడెక్కడికెళ్ళాడో ఏమిటో తెలుసుకోవడానికి ఇలా కూర్చుని జుట్టు పీక్కుంటూ ఆలోచించాలా? వాచ్మ్యాన్ని పిలిచి అడిగితే వాడు ఎన్నింటికి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తుంది కదా. ఒకసారి వాచ్మ్యాన్ని పిలిచి అడుగు. మేడం, ఒకసారి లోపలికి రా. అలాగే మేడం, వస్తున్నాను. మేడం, నందు పొద్దున ఎన్నింటికి బయటికి వెళ్ళాడు? చిన్నబాబు గారా మేడం? ఏంటి ఆలోచిస్తున్నావు? ఎన్నింటికి వెళ్ళాడు అని అడుగుతున్నా. ఏ, నువ్వు లేవా అక్కడ గేట్ దగ్గర? ఉన్నాను మేడం, కానీ చిన్నబాబు గారు పొద్దున వెళ్ళలేదు, రాత్రి వెళ్ళారు. ఇంతవరకు తిరిగి రాలేదు. రాత్రి వెళ్ళాడా? ఎన్నింటికి వెళ్ళాడు? 8:30 అయింటుంది మేడం. ఎక్కడికి వెళ్ళాడో ఏమైనా చెప్పాడా? లేదు మేడం, కార్ తీశారు, గేట్ ఓపెన్ చేయగానే వెళ్ళారు. తిరిగి ఎన్నింటికి వస్తారో ఏంటో ఏం చెప్పలేదు. ఏదో పని మీద వెళ్తున్నారు అనుకున్నాను నేను. సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. నాకు సినిమా మొత్తం అర్థమైపోయింది. వాడు ఆ గూటికే చేరుంటాడు. ఏంటమ్మా నువ్వనేది? నీకింకా అర్థం కావట్లేదా? మొన్న ఇదే విధంగా రాత్రిపూట బయటికి వెళుతూ కోటిగాడు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాడు? గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పలేదు. మళ్ళీ రాత్రి ఆ ఇంటికే చేరి ఇంతవరకు ఇక్కడికి రాలేదు వాడు. వాడు పూర్తిగా దాని వశం అయిపోయాడు.
అసలు ఆడదాని గాలి సోకకుండా పెళ్లి ఆలోచన లేకుండా పెంచావు. ఇప్పుడు చూడు, పెళ్ళాం ఇంట్లో లేకపోతే అస్సలు ఆగలేకపోతున్నాడు. ఇంత టైం అయింది, ఇప్పటికి కూడా రాలేదు. ఒకసారి ఫోన్ చేయి వాడికి. అబ్బా, ఇందాకేదో అరుపు వినబడింది. నేను ఎక్కడున్నానేంటి? మీరేదో ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకుంటున్నారు. ముందు మీరు లోన్కెళ్ళి షర్ట్ వేసుకుని రండి చెప్తాను. పద పద ఏం అర్థం కావటం లేదు. వెళ్ళండి.